शिवाय गुरवे नमः। 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 ఆత్మను తెలుసుకోవటం అనగా, ఆత్మ అంటే వ్యతిరేకంగా ఏది లేదు కదా. ఆత్మ అనగా తానే. ఇతర పదార్థమును తెలుసుకొనుట, అది తనకు లభించుట సంభవం కాని తన్ను తాను తెలుసుకొనుట ఏమిటి, తనకు తాను దొరకుట ఏమిటి? యథార్థముగా తెలుసుకోవలసినది పొందవలసినది ఏమీ లేదు. కానీ నేను అను స్ఫురణమును నిద్రలో వలె విషయరహితముగా జాగ్రత్త అవస్థలో ఎవరునూ గ్రహించటలేదు. నిద్ర నుండి లేచినప్పుడు మెలకువతో పాటే నేను అన్న స్ఫురణ, నేను ఫలానా ఫలానా అన్న అని ఎన్నో విషయాలు స్ఫురణకొచ్చి తాదాత్మ్యత పొందుతూ ఉంటాడు. చెడుగుడు ఆటలో కూతపెట్టు వానిని ఎల్ల దాటినంతనే ప్రత్యర్థులు చుట్టుముట్టినట్లుగా, నిద్రను దాటినంతనే అంతవరకు నిద్రలో ఏ విషయములు లేక సుఖమయముగా ఉన్న ఈ నేను అన్న స్ఫురణమును ఎన్నో విషయములు చుట్టుముట్టుచున్నవి. అది నిద్ర లేవగానే నేనుతో మొదలవుతుంది. నేను రాగానే ఎన్నో ఆలోచనలు. రోజు పొద్దున మీ అందరికీ అనుభవాలే అవి. సరే, ఇప్పుడు ఏమన్నా తగ్గుండాలి, ఆత్మలోకి వచ్చారు కాబట్టి, సాధన చేస్తున్నారు కాబట్టి. అదే ఇంత ముందు అయితే రకరకాలు. కాబట్టి కూతపెట్టువాడు ప్రత్యర్థుల పట్టు నుండి తప్పించుకొని తన పక్షంలోకి దూకినప్పుడు వాడు తమకు లభించినట్లే వారి పక్షం వారు అనుకుంటారు. నిజమునకు వాడు ఎప్పుడునూ వారి పక్షం వాడే. అయినను వాడు కొత్తగా లభించినట్లుగా, కొత్త లాభం కలిగినట్లుగా ఆ పక్షం వారు సంతోషిస్తారు. ఈ ఆటలన్నీ తెలిసినవే కదా. వచ్చేసి అమ్మయ్య వచ్చేసాడు అని అనుకుంటారు కదా. అది అదే. అట్లాగే ఆత్మ మీరే, కానీ ఆత్మ తెలియదు కదా. అందుకని అంటే ఆనందం తెలియదు. ఆత్మతో ఆనందం పొందటం వేరు, కొన్ని నవ్వు వచ్చే విషయాలు ఉంటాయి. అంటే ఆత్మ నాకు తెలిసింది అనుకుని ఏదో అదేంటది అఖండ మౌనం అనుకోండి, నేను ఏం వాడు వాడతానని, అఖండ మౌనము అలాగా ఉండటము అది బ్రహ్మత్వం ఏమిటి? ఆనందం లేని మౌనం దేనికి? కాబట్టి ఆనందం అనేది ఆత్మను తెలుసుకోవటం. నువ్వు ఆనందంగా లేనప్పుడు అది ఏ విధంగా నిన్ను తరింపజేస్తుంది? దాన్ని మూర్ఖత్వం అంటారా, మొండితనం అంటారా? దానికి ఏ పేరు పెట్టినా నశించేదే. అంతకన్నా వేరే గొప్ప విషయం అవుతుందా? ఏమీ అవదు. ఏదో మనము అంటే గురు బోధని తప్పుగా అర్థం చేసుకోండి, లేదా ఎలా అన్నా చేసుకోండి. అంటే బుద్ధి, మీ బుద్ధి ఎలా ఉందో అంతవరకే కదా స్వీకరిస్తారు. కాబట్టి ఆ బుద్ధితో స్వీకరించి బోధని మనకు అనుకూలంగా మలుచుకున్నాం అనుకోండి, మరి అంతకన్నా గొప్పవాడు ఉంటారా? అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఆత్మ కన్నా గొప్పవాళ్ళు. వాళ్ళు అప్పుడు అసలు ఆత్మకు మించింది లేదు. వాళ్ళు ఆత్మ కన్నా గొప్ప వాళ్ళే మరి అప్పుడు. అంటే ఇక్కడ గురువు బోధ ఏమిటి, గురువు మనకి ఏం చెప్పాడు? అంటే ఇక్కడ ఆ గురువు మాటని మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది పాయింట్. అంతే తప్ప గురువు మాట ఏదైతే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని అట్లా చేసి, గురువు మాటకి వ్యతిరేకంగా చేసి, అది గురువు అడిగినప్పుడు చాలా అమాయకంగా, అంటే అసలు ఎందుకు ఆ మొండి అంటే ఆ పనులు ఎందుకు చెయ్యాలి?
గురువు వద్దు అన్న పని చేశారనుకోండి, దానివల్ల ఏమిటి మీకు ఉపయోగం లభించింది? గురువును మోసం చేశారన్న ఆనందం తప్ప ఏమన్నా? ఆహా, నేను మోసం చేయగలిగానన్న ఆనందం వచ్చిందేమో, అంతే తప్ప వేరేదే అన్నుందా? కానీ ఆ యొక్క బాహ్యంలో అంటే ముందుకు వెళ్ళవలసిన వాడు ఎంత గోతిలో పడిపోతున్నారో తెలుసుకోవాలి. అంటే ఇక్కడ వాడు ఆ పూత పెట్టుకుంటూ మన వైపుకు వచ్చాడు అంటే అది ఆట కాబట్టి సహజంగా ఆ యొక్క ఉద్వేగాలు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే దానికని పోల్చారు అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నీ స్థితి ఏమిటో నీకు తెలిసింది అంటే అర్థం ఏమిటి? ఇంకా నాకన్నా లేడన్నా నేనే కింగ్ అనా? ఐడెంటిటీ లేని వాడే కదండి అసలైన వాడు. ఐడెంటిటీ కాబట్టి నేను నాకు ఐడెంటిటీ లేదు అనుకుంటూ నువ్వు నీ యొక్క బుర్రతోటే ఉన్నారనుకోండి, కాబట్టి విషయములతో తాదాత్మ్యను పొందుచున్న ఆత్మ వాని నుండి తప్పించుకుని నిద్రలో వలె జాగ్రత్త అవస్థలో కూడా విషయరహితంగా ఉండుటయే ఆత్మను తెలుసుకోవటం. కానీ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఆత్మను తెలుసుకోవటం అవ్వదు. అలా అంటే ప్రపంచంలో 99% మంది అందరూ కూడా ఆత్మను తెలుసుకున్న వాళ్ళే, ఎవరికి జన్మలు లేవు. అలాగే అంటే నిద్ర నుండి మేల్కొనినప్పుడు, జాగ్రత్త దశ నుండి నిద్రలోనికి వెళ్తున్నప్పుడు నేను అనే స్ఫురణము విషయరహితముగా శుద్ధముగా 2-3 సెకండ్లు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ నేను స్ఫురణ లేకుండా ఉంటారా మీరు? చాలా కష్టం కదండి. మేల్కొనున్నప్పుడు నువ్వు విషయములలోనికి రాలకుండా, నిద్ర యొక్క తమస్సులోనికి జారకుండా ఆ చైతన్యం నిలుపుకొనుటకు ప్రయత్నించాలి. మరికొందరు సంకల్ప బలము చేత విషయం పైకి వచ్చినను ఆలోచన ఎవరికి నాకు కాదు కదా, నేను అన్న స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చుతున్నదని విచారించుచు చిత్తాన్ని నిరోధిస్తారు. అప్పుడు అది నిలకడ పొందుతుంది. అది అసలైన సహజ స్థితి. కాబట్టి అలా ఉండగలగాలి, అదే ప్రయత్నం. కాబట్టి ఇక్కడ మన ఆచరణ ఏమిటి? నిజంగా ఆచరణ సరి అయినదా కాదా? వెళ్లే మార్గం కరెక్టో కాదో తెలుసుకుని కదా ప్రయాణం చెయ్యాలి. ఇష్టం వచ్చినట్టు మనసు చెప్పిందని ఇష్టం వచ్చినట్టు పోతే, నా మనసు చెప్పిందండి అంటే అడవిలోకే. కాబట్టి అలా వెళ్ళకూడదు కదా, మార్గదర్శకుడు కావాలి. ఆ నిర్దేశంలో పోవాలి. అది కొంచెం అయిపోగానే అబ్బా నాకు తెలిసిపోయిందండి ఇంకా గురువుతో పని లేదండి అన్నా కూడా సంతోషమే. కానీ నిజంగా అది నీకు బోధపడిందా ఆ మార్గము అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. అంతేగాని నాకు ఇంకా గురువు అవసరం లేదు అనుకుంటే చాలా సంతోషం, గురువు కూడా రిలీఫ్ పొందుతాడు. గోల్ ఉండదు కదండి జీవితాల నుంచి. కానీ అప్పుడు కానీ మన మార్గం సరైనదా కాదా, నిజంగా అదే మార్గంలో నేను ప్రయాణిస్తున్నా అన్నా లేదా అన్న వివేక విచక్షణాలు ఉండాలి కదా. తప్పకుండా అది లేనప్పుడు డెస్టినేషన్ అంతే. అక్కడే ఉంటాను. అప్పుడు ఎవడు ఎన్ని సామ్రాజ్యాలు పొంది ఎంత సంతోషించుచున్నాను, వాడు నిద్రపోకైతే తప్పదు కదా పాపం. కాబట్టి వాడికి నిద్రాసుఖమే గొప్పగా ఉంటుంది. కాబట్టి నిద్ర అంటే ఏమిటి? విషయరహితముగా లీనం అవటమే. విషయం లేకుండా ఉన్నాడు వాడు, అందుకే వాడికి నిద్ర పట్టింది. విషయాలుంటే నిద్ర పడుతుందండి? పట్టదు. ఏం ఆలోచిస్తున్నావు నిద్రపోకుండా అంటారా అనరా? మనం చాలా సహజంగా ఆత్మ విషయాలు మాట్లాడుకుంటాం, కానీ అది ఆత్మ విషయం అని మనకి తెలియదు. కాబట్టి తాను ఆత్మను నిర్విషయముగా పొందటమే ఆత్మ యొక్క లాభం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ యొక్క మోక్ష స్థితి అని అర్థం. కాబట్టి దానికి మించింది ఏది లేదురా ప్రపంచంలో. కాబట్టి ఉన్నది అనుకుంటారు కొంతమంది, అనుకోనివ్వండి, వాళ్ళతో మీకేం బాధ. అందుకనే సత్సంగంలో ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ అర్థము సాధనాపరులు, సాధకులు, శిష్యులు.
ఎప్పుడు చెప్పుడు మాటలు విని చెడిపోకూడదు. అవతల వాళ్ళు చెప్పేది పదే పదే విన్నారనుకోండి, అది నిజమవుతుంది. వాళ్ళ ఆచరణ చూసారనుకోండి, అబ్బో చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది. చాలా జాగ్రత్త. అలా మోసాలు పోకండి. ఎందుకంటే మనము ఆ యొక్క బాహ్యమైన దాన్ని చూసి మోసపోతూ ఉంటారు. అందుకే గురువులని మీరు ఉపాసించే దైవాన్ని అడగమన్నాను తప్ప మిమ్మల్ని డిసైడ్ చేసుకోమని. ఎందుకంటే మన డెసిషన్ ఎప్పుడు బాహ్యంలో మన బుద్ధి ఎంతో అంత మేరకే ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది. అది ఎప్పుడు కరెక్ట్ అవ్వదు, కాకతాళీయంగా కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఎప్పుడు కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఆ కాబట్టి ఎప్పుడు మనం ఆ డెసిషన్స్ తీసుకోకూడదు. ఒకళ్ళు చూడడానికి చాలా అమాయకంగా కనపడతారు. అందరు అమాయకులేనా? ఒకసారి మేము మెడ్రాస్ వెళ్తున్నాం, చెప్పినట్టు గుర్తు నాకు, మరి చాలా రోజులు. మేము ఎంతమంది, ఓ 10-15 మంది ఉన్నాం, అందరం చుట్టాలు. అది సెకండ్ ఏసీలోనే. వాడు ఎలా వచ్చాడో కంపార్ట్మెంట్ లో వాడు, మేము అటు ఇటు కూర్చున్నాం కదా, ఆ మధ్యదారిలో నిల్చున్నాడు వాడు. వాడు కదలడు, మెదలడు, అటుపోడు ఇటుపోడు. చూడ్డానికి చాలా అమాయకంగా అట్లాగే ఉన్నాడు. వాడు అసలు అలాగే నిల్చున్నాడు. ఎంత ప్రయాణం గంట అయింది, వాడు అసలు ఇంచు కూడా కదలలేదు. మేము మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకుంటున్నాము వాడిని. అంటే వాడు అట్లా చూడ్డానికి అలా ఉన్నాడు, ఏమిటో అనుకో. అప్పుడు ఆ, మరి నేను వెళ్ళాను, ఎవరు వెళ్ళాను నాకు గుర్తులేదు. వెళ్ళి గార్డుకి చెప్పొచ్చా, ఏంటి వాడు ఎవడో ఉన్నాడండి ఇక్కడ, మాకు ఇంకా భయం వేసి, లేడీసే ఎక్కున్నాం, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇలా నిల్చున్నాడు వాడు, మాకేం చేయాలో తోచట్లేదు అక్కడ అని అంటే, అప్పుడు వాడు గబగబా వచ్చి వాడిని చూసి, వీడు పెద్ద దొంగ అమ్మ అని చెప్పాడు. ఎన్ని రోజుల నుంచి వాడిని పట్టుకున్నా అంటే వాళ్ళు దొరకలేదు. వాడు చూడండి, వాడు ఎలా ఎక్కాడు, గార్డుల కళ్ళుగా ఎలా వచ్చాడో తెలియదు. చాలా అదృష్టవంతులు అంటే, వీడు మహా పేరు మోసిన దొంగట వాడు. మేమందరం బిత్తరపోయాం. చాలు, వాడు మా దగ్గర ఉన్న బంగారం కొట్టుకుపోతే చాలు. వాడి ఫేస్ చూస్తే దొంగలాగా లేదు అసలు, చాలా మామూలుగా ఉందన్నమాట. వాడు గంట నుంచి నిల్చున్నాడు, మేము చూస్తూనే ఉన్నా, సైకిల్ చేస్తున్నాం. గట్టిగా మాట్లాడాలంటే వాడికి అర్థమవుతుందని కదా, వాడిని తిట్టాలి. అప్పటికి ఏవో జోకులు వేసుకుని మాట్లాడుకుంటున్నాము. ఇంక ఇది కాదని నెమ్మదిగా వెళ్ళి ఆ రైల్వే గార్డుని వెతుక్కుని పిలుచుకొచ్చాం. సరిగ్గా ఉంటారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు ఇది జరిగి 20 ఏళ్ళు అవుతుంది అనుకోండి అసలు. అప్పుడు అంత పెద్ద రైలు, ఇప్పుడంటే కొంతమంది పోలీసులు అలర్ట్ గా ఉంటున్నారు రైల్లో కూడా. అప్పుడు అసలు ఉండేవాళ్ళు కాదు. వెళ్ళి పిలుచుకొస్తే వాడికి తెలియదు మేము అందుకే వెళ్ళామని. వాడు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో మేము దేనికి వెళ్తున్నామో అనుకున్నాడు వాడు. వచ్చి అసలు వాడు ఆ రైల్వే పోలీసుని ఇంకొంచెం చూడగానే వాడు ఇచ్చేశాడు. సరే మొత్తానికి పట్టుకున్నారు అనుకో. ఆయన అప్పుడు చెప్పాడు, అమ్మ మీరు వాడు గంట నుంచి నిల్చుంటే ఏం చేశారమ్మా అంటాడు. ఏమన్నా మాకు భయం వేసిందండి వాడు అక్కడే నిల్చుంటే. ఏం చేయాలో మాకు కూడా అర్థం కాలేదండి అసలు. అందుకని ఇంకా ఆఖరికి ఏమిటి వీడు ఇలాగే నిల్చుంటున్నాడు, వీడు ఏమో పోతాడు, మాకేం భయం, వాడు పోతాడేమో, పోతే ఇప్పుడు మన మీద కేసు పెడతారేమో అని. వాడు అలా నిల్చుండిపోయాడు, అసలు మమ్మల్ని చూడటం లేదు. ఆ కిందకి చూసి అసలు కదలలే కదల. వాడు పెద్ద దొంగట మళ్ళీ. వాడు చూస్తాట ఎక్కడ వాడికి అనుకూలంగా ఉంటే, ఏవో వాళ్ళ స్టేషన్లు కొన్ని ఉంటాయట, ఆ స్టేషన్ వచ్చే వరకు వాళ్ళు కదలరు అట్లా. అప్పుడు చేస్తారట వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమి తెలివితేటలు ఉంటాయంటే మనం ఏం చేస్తాం. సకల జీవుల యందును వారి ఇంద్రియముల మూలమున సకల విషయములను ఆత్మ గ్రహిస్తోంది కావున అది సర్వజ్ఞం. అదే సకల విషయములలో నగలలో బంగారం వలె నిండి ఉన్నది కావున అది పరిపూర్ణము. ప్రాణము, ఈ ప్రాణ అపాన వాయువులు అంటారు కదా, జడములు అచేతనములు, అవి దేనిని గ్రహించలేవు కావున అవి ఆత్మ కావు. నీలో ఆత్మ ఉన్నప్పుడు కదండి ఆ ప్రాణం టింగు టింగు మన పైకి కిందకి వెళ్తుండు, లోపలికి బయటికి. ఆత్మ లేనప్పుడు అది ఉందా? అది జడము. అందుకే కదా ముక్కు దగ్గర వేలు పెట్టి గుండె దగ్గర చేయి పెట్టి చూస్తారు. లేదండి లోపల జీవుడు వెళ్ళిపోయాడు అంటారు, జీవుడు వదిలేశాడు అంటారు, కానీ వదిలేసింది ఆత్మ.
అవును. అది అందుకని అలాగే విశిష్టమైన కరణము మనస్సు. విషయములను గ్రహించుటకు పనులను జరుపుటకు మనస్సే మనకు కరణము కరణము అంటే ఒక ఆయుధం అని అర్థం, సాధనము. అది జ్ఞానేంద్రియముల వలన విషయాలను గ్రహిస్తుంది, కర్మేంద్రియముల చేత పనులు చేయిస్తుంది. ఇదిగో మామిడి పండు అని నేత్రేంద్రియము పండు యొక్క జ్ఞానాన్ని మనసుకు అందించగా వెంటనే హస్తములను ఆజ్ఞాపించి దానిని చేస్తుంది. అంటే మీకు అంటాం కదండి, సంకేతం అందలేదు అని కొంచెం లేటుగా అందుతుంది అనుకోండి గ్రహించడానికి. పండుని అలా చూస్తూ కూర్చుంటే ఏమిటి లాభం? కుదరదు కదా. లేదా వెంటనే స్ఫురణ రావాలి, కోసుకునో తినాలో ఎలాగో తినాలి, ఎలా తినాలి అన్నది స్ఫురణ వస్తుంది కదండి. వస్తే కదా చేస్తారు. స్ఫురణ రాకపోతే అట్ట పట్టు కూర్చోరు. చిన్నపిల్లాడికి తెలియదు అనుకోండి, వాడు ఏదో అనుకుంటాడు. వాడు అందుకని ఏది చూసినా నోట్లో పెట్టుకుంటాడు. వాడికి తెలియదు కదా పాపం, అందుకని ఏది చూసినా ఫస్ట్ నోట్లో పెట్టుకుంటాడు, జ్యూస్ వస్తుందేమో అని. వాడికి ఏం తెలుసు మరి? కానీ మీకు తెలుసు ఏ రే అది కాదురా అంటారు. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు కూడా అలా పట్టుకుని కూర్చున్నారు అనుకోండి, వీడికి కూడా తెలియదు అనుకుంటా. అన్ని మీరు చిన్నపిల్లలు అయిపోరు కదా. పెద్దవాళ్ళు అలా చేస్తే ఏమంటారు? నెత్తిన ఒకటేస్తారు. దాచుకున్నాడు వాడు, చూసారా మనకి ఇవ్వకుండా అంటారు. అవును. ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మ తెలియబడిన తర్వాత కూడా ఆత్మను చూసి అబ్బా నాలో ఆత్మ ఉంది, అబ్బా నాలో ఆత్మ ఉంది అంటే ఏమంటారు? ఉపయోగం. దానివల్ల ఆనందం వస్తుందా? రాదు. 4 సార్లు అన్నాక అబ్బా ఉంది, ఎక్కడ పోతుంది, అది ఉంటుందిలే అని మన పని మనం చేసుకుంటాం. అందరూ అంతే కదండి. అవును. అందుకని అలాగా ఉన్నది అదే. కాబట్టి దానిని అంటే అదిగా నేను ఎలా ఉండాలి? అది ఆత్మ అంతటా ఉందిట. అంటే అది ఎలా ఉంది మరి? దానికి నామము రూపము లేదు. బోధ కోసం దాన్ని ఆత్మ అన్నారు, బ్రహ్మం అన్నారు, ఏదో అన్నారు. కాబట్టి అలా నేను అయిపోతే కదా నాకు కూడా ఆ శక్తి వస్తుందని బోధ జరిగింది కదా. బోధ జరగకముందు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. తెలిసింది అవును. సర్వత్రా ఉంటే మనకు అంతా బలమే కదా. మనం అనుకుంటాం అవును. కదండి, వీడు ఏమనుకుంటున్నాడో తెలిస్తే బాగుండు అనుకుంటారు కదా. అయ్యో బంగారం ధర ఇంత పెరుగుతుందని ముందు తెలియదు, లేకపోతే ఈ పాటికి 1 కిలో కొనుంచుకునే వాళ్ళమే అనుకుంటాం. కానీ ఇప్పుడు అనుకునే ఏమన్నా లాభమా? లేదమ్మా. కదా, ఎందుకంటే కన్న వేసే ధైర్యం లేదు. బ్యాంకు కన్నాలు వేసే ధైర్యము లేదు. పోని ఏదో ఒకటి చేసి పోనీ బంగారం కొనేసుకుందాము అంటే ఏమంటారు అప్పుడు? పాప అనవసరంగా నిట్టూర్పులు వదులుతూ ఉంటారు. ఫోన్లేండి ఏం చేస్తానులేండి ఉన్నదాంతో అని సర్దుకుంటారు కదా. అలాగే ఇప్పుడు బంగారంతో ఆత్మని పనే లేదు. ఉంది కదా అని సర్దుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదమ్మా. అలా ఇప్పుడు అలాగే సర్దుకోవడానికి ఉండాలి. లేదు కదా. అట్లాగే ఉండాలి. అవును. ఏదో బంగారాన్ని చూసి తరిద్దామని అది లాకర్ లో ఉంటుంది, ఏం చూసుకుంటారు బాబు? చూసుకునే యోగి ఇది కూడా లేదు. అలా కాబట్టి బాహ్యమైనవన్నీ అంతే. ఏది ఎక్కువ తృప్తినివ్వదు, ఏది చేయదు. 2 నిమిషాలు చూసాం, ఎందుకు వచ్చిందిలే లోపల పెట్టండి బాబా, ఏ దొంగాడో చూసాడంటే లేని పోనుకోవాలని మళ్ళీ భయమే. ఆనందం ఎక్కడుందండి గొలుసులు చూసినప్పుడు? ఏవో ఫ్లాష్ బ్యాక్లు చెప్తారు, అప్పో ఇన్ని దెబ్బలాటలు, ఇన్ని అలకలు, ఇన్ని పిలకలు అయ్యాక దొరికింది ఇది అని. అలకలు పిలకలు అన్నీ అయ్యాయి కదా. లేకపోతే ఇలా డబ్బు కూడా పెట్టాను, మా ఆయన 100 ఇస్తే 10 దాచాను నేను. ఇలా ఇన్ని చేస్తే ఇది వచ్చింది అని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క. అందరు అలా అన్నేనన్న ఏదో ఎవరి తిప్పలు వాళ్ళవండి. సరే, అది బాహ్యంలో అలా అంటుంది. కానీ ఆత్మ నువ్వు అలా లాకర్లో పెట్టడానికి లేదు. రాక్షసుడు ప్రాణంలాగా చూసుకుని మురుస్తానని బయటికి తీయటము చేతగా చూస్తారా? ఏది చేతగా, ఏది చేయలేరు మీరు. అలా ఉండడమే. అందుకని ఆ ఆత్మగా అయిపోయారు అనుకోండి, అప్పుడు ఎంత హాయ్ అండి. అవును. గొడవే లేదు కదా. అవును. దొంగల భయం కూడా ఉండదు అప్పుడు. అవును గురుగారు. ఏ భయం ఉండదు, ఆనందంగా ఉండొచ్చు. ఎంతో సులభం అసలు ఇది. ఇంకా ఇక లాకర్లు అంటే వాడికి 100 పేపర్లు పెట్టాలి, వాడికి ఏదో డబ్బులు కట్టాలి, ఏదో చాలా తలకాయ నొప్పి కదండి లాకర్లకు కానీ ఏదైనా సరే. అదే ఆత్మ కోసం అయితే అసలు 5 పైసల ఖర్చు లేదు, అంతా మిగిలే.
ఎంత హాయి అసలు. కానీ అది ఆచరణలో పెట్టడం అనేది మీ లక్ష్యం అయితే గనక, ఈ పరమానందంగానే పెట్టుకుంటే గనక అంత పరమానందంగా వెంటనే పొందొచ్చు. అవును. అంత సులభమైంది అసలు. అవును. కాబట్టి పండును అందుకున్న జిహ్వేంద్రియం వలన మనస్సు రుచిని తెలుసుకుంటుంది. ఈ విధముగా జ్ఞానేంద్రియములు ఐదింటిని, కర్మేంద్రియములు ఐదింటిని సాధనలుగా వాడుకొనుచు తన అధీనంలో ఉంచుకున్న మనస్సు అసలైనది. అసలైన దొంగ అదే కదా, ఆడిస్తుంది. అవునమ్మా. ఇలా అలా అలా అని మనసే కదా ఆడిస్తోంది. నా మనసు అవును అలా చెప్పిందండి అంటారు కదా, తర్వాత అసలు మనసే లేదండి అంటారు. నా మనసు రాయి అయిందండి. రాయి చేసుకోకూడదు, ఆనందంగా ఉండాలి కదా. అందుకని రాయి అంటే అర్థం వేరే కాదు. అలా ఏంటంటే దానిలో మనం ఇంద్రియం పనిచేయలేదు అనుకోండి, మనలో ఉద్వేగం రాదనుకోండి, అదే ఆనందం. ఉద్వేగం వస్తే ఆనందం ఉండదు. ఒకటి వచ్చినా ఆనందం ఉంటుందా? ఉండదు. ఆ ఉద్వేగం ఆనందమైనా అది క్షణికంగానే ఉంటుంది, ఎందుకంటే దానికి కారణం ఉన్నది. మీరు పొందవలసింది కారణం లేని ఆనందాన్ని. అమ్మా అర్థమైందమ్మా. అమ్మా ఆనందం అంటే నా మనసులో ఉన్న భావాలు, దుఃఖాలు ఇవన్నీ ఏం వచ్చినా సరే వాటికి రియాక్ట్ అవ్వకుండా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడమే అనేసి నాకు బాగా అర్థమైందమ్మా. ఆనందం నీ పదాలు దగ్గరే ఉంది కదమ్మా. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు పిల్లవాడు అల్లరి చేస్తే నీకేమి కోపం రాదు, అదే అమ్మా. సహనంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే మనసు సరిగ్గా లేదనుకో, అప్పుడు నీకు కోపం అన్ని రకాలు రావటం లేదు. అంటే వస్తున్నాయమ్మా. ఆనందం అనేది మీ దగ్గరే ఉన్నది, అవతల వాళ్ళని బట్టి ఎప్పుడూ మారదు. బాగా అర్థమైందమ్మా. అది అందువల్ల ఆనందంగా ఉండండి చాలు. ఆ ఆనందంతో సాధన బ్రహ్మాండంగా చేస్తారు, మీ ధర్మాలు చక్కగా పాటిస్తారు. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఇంకా కావాల్సింది ఏమన్నా ఉందా? అంటే కావాల్సింది ఏమన్నా ఉందా అంటే అక్కడ అర్థము మీకు కావలసినవన్నీ మీ దగ్గరికి వస్తాయని అర్థం. కాబట్టి ఏమి కోరుకోవద్దు అనటం లేదు. హాయిగా మనకు కావలసినవి చేసుకుని తినవచ్చు, కొనుక్కోవచ్చు, అన్ని చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్నా చేసుకోవాలన్నా ఒక విసుగో, కోపమో, ప్రయత్నమో, ఫైటింగో ఏవో ఒకటి ఉంటున్నాయి. ఎప్పుడైతే మీ మనసు పరిపూర్ణమైన ఆనందంతో ఉంటుందో అప్పుడు ఈ బాహ్యమైనవన్నీ కూడా చాలా సహజంగా ఎటువంటి ప్రయత్నాలు, ఫైటింగ్లు లేదా వేరే మనసు కలతలు ఏది లేకుండా జరుగుతాయి. అది కావలసిందా కాదా అన్న స్ఫురణ వస్తుంది. అది బంగారమా, వస్తువా, ఏదైనా సరే ఒక దగ్గరికి వెళ్ళటమా, ఇది నిజంగా అవసరమా నాకు అన్న స్ఫురణ మీలోనే వచ్చి ఆ మాటే బయటికి రాదు. జరగాల్సినవి మీ ప్రయత్నం లేకపోయినా జరుగుతాయి. సత్సంగంలో అంటే ఇక్కడ మన సత్సంగంలో ఒక ఆవిడ ఉంది పాపం, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు కానీ అప్పుడు మొదట్లో కొంచెం అబ్బా నేను అడగలేదమ్మా ఆయనే కొని ఇచ్చారని. ఆవిడ నేను ఏదన్నా ఉదాహరణలు ఇక్కడ చెప్పగానే నేను అడగలేదమ్మా ఆయనే కొని ఇచ్చారనేది. సంతోషం కదా. ఇప్పుడు చూడండి, అడగకుండా ఒక వస్తువు, అది నగ కావచ్చు, ఏదైనా సరే ఒకటి మనకి లభిస్తే ఎంత ఆనందం లభించింది చెప్పండి. మీ అందరికీ అనుభవాలే, పిల్లలైనా ఎవరికైనా సరే. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా మీకు దొరికింది అనుకోండి, ఆనందం ఉంది కదా. చాలా ఉంది, చాలా ఉంది. అంతే. అలా మీకు ఎక్స్పెక్టేషన్ లేకుండానే, అంటే మీకు ముందే మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి మీకు అంటే బియాండ్ యువర్ అన్నట్టుగా అన్ని మీకు లభిస్తాయి. ఎప్పుడో ఏది లభించాలి, ఎప్పుడు ఏది ఇస్తే మీకు శ్రేయస్సో ఆ బ్రహ్మము మీకు అది లభించేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఒకటి మనల్ని మళ్ళీ బురదలో పడేయకూడదు కదా. శ్రేయస్సుని కలగజేయాలి. శ్రేయస్సు అంటే ఆనందము కలగజేయాలి, శుభాన్ని కలగజేయాలి మనకి. ఆ శుభాన్ని ఎప్పుడు ఎలా ఇస్తే కలుగుతుందో పిల్లవాడికి అంతే చేస్తారు కదా. పిల్లవాడికి కొంచెం పెద్దగా అయ్యాడు, శుభ్రంగా ఉన్నాడు, కూర్చుంటున్నాడు అని చెప్పేసేసి వాడు అన్ని పెట్టేస్తారు. అన్నప్రసన్న రోజు ఆవకాయలాగా పెదవా 4 నెలలు వచ్చే నాడు ఇంకా అంటారా? ఎనిమిదో నెలలు వచ్చాక, 6వ నెల వచ్చాక మూల కూర్చోబెడతారు. కూర్చోవటం వస్తుంది, ఎముక ఇదవుతుందని ఆ మూలల్లో కూర్చోబెడతారు కొంచెం.
అంతేగాని కూర్చోబెడుతున్నారు కదా అని మూలల్లో రోజంతా కూర్చోబెడతారా వాడిని? అలా కూర్చోబెట్టకూడదు. లేదు. అది వాడు అడుగులేయడానికి ప్రయత్నించినప్పుడు మనం వాడిని చేత చేయించాలి. అంతేగాని వాడు పాకుతుంటే ఏం పాకుతావులే నడు అంటారా? అనదు. లేదు. అప్పుడు అనవసరంగా లేని పొంది వస్తుంది. కాబట్టి కంగారు పనికి రాదు మనకి. అందుకని ఏ సమయానికి ఏది చేయాలో అది చేస్తే ఆనందం ఎలా అయితే బాహ్యంలో లభిస్తుందో అలాగే పరమానందం ముందరే మీ హృదయంలో గనక స్థిర నివాసం పెట్టుకుంటే ఈ బాహ్యమైన వస్తువులు మీకు అది ఏదైనా సరే చిన్నదైనా సరే పరమాత్మ అందుబాటులోకి తీసుకొస్తాడు. మీరేం కష్టపడక్కర్లేదు. సరే. మంత్రులకు అధిపతి అయిన ప్రధానమంత్రి ఎంత విశిష్టుడైనను ప్రభువునకు కేవలం మంత్రే కదా అయినట్లు 10 ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సు కూడా ఆత్మకు సాధనమే, అంతేగాని ఆత్మ కన్నా గొప్పది కాదు. అదియును కరణమే, అంటే అది కూడా ఒక ఇదే. మంత్రిని రాజు ఎలా వాడుకుంటున్నాడో అలాగే మనము కూడా బుద్ధి యొక్క నిశ్చయము చేత మనస్సును విషయముల మీదికి అంటే ప్రసరింపజేయచ్చు. విరక్తి కలిగినప్పుడు వెనుకకు మరలించుచు జపతపోధ్యానాదులతో బలవంతంగా మనం చేస్తున్నాం. మన ఇష్టం వచ్చినప్పుడు అలా అన్నాం, అందుకని అది వ్యర్థం. అందుకే ధ్యానం అని కూర్చుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అసలు నిద్ర ప్రాంప్ట్ అది నిద్ర వస్తుంది, ఆలోచనలు వస్తాయి, రెండు అవును. వస్తాయి కదండి. ఫస్ట్ ఆలోచనలు వస్తాయి, ఆ తర్వాత అవును. నిద్రలోకి వెళ్ళిపోతారు. వచ్చి ఇప్పుడు ఆలోచించ బుద్ధి కావటం లేదంటారు. ఆ కూర్చోటం అలవాటైంది కదా. ఆఫీసులో కూర్చున్నాడు, కుర్చీలో బాగా నిద్రపోతారు. వాడు కూర్చున్నాడో తెలీదు, నిద్రపోతున్నాడో తెలీదు, ధ్యానం చేస్తున్నాడో తెలీదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ అనేది ఇంగ్లీష్ అభ్యాసంనే కూసు విద్య అని తెలుగులో ఎప్పుడోనే చెప్పారు. కాబట్టి కూర్చొని నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఇక ఎవరికి అర్థం కాదు అది ధ్యానమో నిద్రం, పరమానందంగా ఉంటుంది. కాబట్టి అసలైన పరమానందం అదైతే కాదు కదా, తెలిసింది కదా. కాబట్టి మనకి ఉపయోగపడేది ఏదైతే ఉందో మనస్సు, అది ఆత్మ అయితే కాదు, అసలు లేనే లేదు. సరే ఏదో ఉందనుకున్నాం, దాంట్లో మనం ఎన్నో దాచుకున్నాం, దాచుకున్నవన్నీ వ్యర్థములే అని తెలిసింది. దాచుకున్నా కొద్దీ దుఃఖం పెరుగుతోందని తెలిసింది. కాబట్టి అవన్నీ ఏవైతే దాచుకున్నారో వాటి నుంచి దుఃఖం అనేది బయటికి రాకుండా, చూడండి చెడు వాసన వస్తే సెంటు కొట్టుకోరు, అట్లాగే మనసులో ఉన్న చెత్తంతటికి దాని నుంచి కూడా మనం ఆనందంగా గుర్తొచ్చినా నవ్వుకునేటట్టుగానో అసలు ఉద్రేకాలు పొందకుండా ఉండాలి అంటే దాని మీద మనము సాధన అనే సెంటు చల్లాలి. నామస్మరణ, సాధన, ఆత్మ, అంతే ఉన్నది అదే, అవంతా ఏమీ లేదు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మీ మనసు ఈ పరిపూర్ణ ఆనందం వైపుకే ఉందో, అందులో అంటే మీరు అనుకున్న ఆ మనస్సులో ఈ ఆనందము తప్ప ఆత్మ తప్ప అన్యం లేదు, అప్పుడు ఆ లోపల పెట్టెలో ఉన్నవన్నీ కూడా సువాసన ఇస్తాయి కదండి. అవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇస్తాయి, కానీ దానివల్ల బాధ ఎప్పుడూ కలగదు మనకి. ఆత్మ శరీరమునకు లోపల గాని వెలుపల గాని చాలా దూరమున గాని సమీపమున గాని ఉన్నదని తలంపరాదు. ఏ విభాగములు లేని పరమస్థానమైన ఆత్మ యందు చిత్తముని ఉంచాలి అంటే అసలు అక్కడ చిత్తమే లేదు, కానీ బోధ కోసం అలవాటైపోయింది కదా, పుట్టినప్పటి నుంచి మనస్సు ఉంది, అందుకని తీసుకెళ్లి ఆత్మలో పెడ, అందుకని రెండుగా చూపించారు, జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెప్పారు. అరే జీవుడిగా నీకు ఎప్పుడు బాధ లేరా, కాబట్టి జీవుడిని ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకోకు, ఆ జీవుడిని ఆత్మలో కలిపేసేయి, ఆత్మగానే నువ్వు ఉండు ప్రయత్న పూర్వకంగా. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎన్నో అలవాటు లేని పనులు, కష్టమైన పనులు, ఇష్టం లేని పనులు, ఇలా ఎన్నో రకాలుగా చేశాడు కదా. చేయలేదని మీరు అనగలరా? ఎన్నో చేశారు, లేదు. ఎన్నో రకాలు ఎన్నో అయ్యాయి. మరి ఆత్మ దగ్గరికి వచ్చేసరికి నేను ఏమి చేయలేని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్న వేసుకోండి. ఏరా ఇంత సులభమైనది ఏం చెప్పారు? ఒట్టిగా నామం కదా చెప్పుకోమన్నారు, పని పాట లేనప్పుడు కూర్చుని శ్రద్ధగా చెప్పుకోమన్నారు, పని చేస్తున్నప్పుడు అది అలా లోపల జరిగేటట్టుగా ప్రయత్నం చేయమన్నారు, ఇంతే కదా. నలుగురితోటి మంచిగా మాట్లాడమన్నారు,
మనకు అలవాటు కానిది ఏం కాదే, మనకు అవసరమైతే మనం మంచిగానే మాట్లాడతామే అని ఎవరికి వారు అనుకున్నారు అనుకోండి. కాబట్టి ఇప్పుడు నాకు ఆ పరబ్రహ్మతో అవసరం ఉంది కాబట్టి నేను అందరూ వాళ్ళే కాబట్టి నేను అందరితో ప్రేమగా ఉంటాను. అవును. నాకు ప్రేమగా మాట్లాడడం రాకపోతే నోరు మూసుకుని అవతలకు పోతాను, ఓ గిన్నె ఎత్తేస్తాను లేదు. అనుకున్నారు అనుకోండి. గిన్నె ఎత్తేస్తాను అనగా నవ్వు వచ్చిందా నవ్వు రాలేదు, అంతే, ఒక గిన్నె ఎత్తేసి అవతలకి వెళ్ళిపోండి. అందుకని సరే మళ్ళీ గిన్నెలు చుట్టపడితే మళ్ళీ కొనేయటం కష్టం కాబట్టి కొత్త టెక్నిక్ ఏంటి, ఒక స్తోత్రం చదువుకోవటం, ఒక నామాన్ని బయటికి అనటం, పాటలు వస్తే పాడుకోవటం. అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో అన్నారండి, మీకు అది నచ్చలేదో ఇంకోటి ఏదో అయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో అంటున్నప్పుడు మీరు అన్నారు అనుకోండి, అదేమవుతుంది మళ్ళీ సంగ్రహం అవుతుంది అవును. కదా. అక్కడ నుంచి అందుకని వెళ్ళిపోయింది. ఆ నేను సంగ్రామము అనలేదు, సంగ్రహము అన్నాను. అంటే గ్రహిస్తారు కదా, మళ్ళీ ఆ, గ్రహిస్తే కదా తర్వాత సంగ్రామం. గ్రహించకుండా నామస్మరణ చేయండి, ఒక శ్లోకం చదవండి. కొంతమంది అప్లై చేశారు, కొంతమంది అన్న ఒక వాళ్ళు అది సక్సెస్ అయింది వాళ్ళు. అలా ఒకళ్ళు ఇదిగా ఉన్నప్పుడు రెండో వాళ్ళు శ్లోకం చెప్పారు అనుకోండి, వాళ్ళు కంట్రోల్ అవుతారు. అవును. అలాగే అప్లై చేసుకున్నారు అనుకోండి, గొడవే లేదుగా, ఉండదు. ఎంతో హాయిగా ఉంటుంది. ఉమ్. అలా మనం దీన్ని ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఎవరన్నా ఫోన్ చేసి మన విసిగిస్తున్నా కూడా ఎందుకు వచ్చింది లేని లోపల నామని చెప్పుకున్నారు అనుకోండి, కరెంట్ పోతుంది, కట్ అయిపోతుంది. సరే. అది మీకు ఇష్టం ఉండాలి కదా. ఓ నాయన ఎందుకు వచ్చిన గోల, ఇంకొద్దులే స్వామి రక్షించవా అన్నారు అనుకోండి, మళ్ళీ రక్షించవా అని గజేంద్రులాగా ప్రార్థన చేయకండి, లేదమ్మా. స్వామి తొందరగా ఫోన్ కట్ అయ్యేటట్టు చూడనండి. అప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తే ఏదో జరుగుతుంది. అప్పుడు ఇహ మనస్సు అనేది లేకుండా కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. కాబట్టి పరమాత్మ అనగానే ఎక్కడో వైకుంఠమునందో కైలాసమునందో ఉన్నాడన్న భావన కలుగరాదు. అలా కలిగే కదా పాపం గజేంద్రుడు అంతసేపు పాపం అన్ని పద్యాలు వచ్చాయి మనకి, లేదా ఒక పద్యంతో అయిపోయేది హ్యాపీగా. ఇప్పుడు ఆ పద్యాలు నేర్చుకోమంటే ఎంత కష్టం అండి. ఒక పద్యం అయితే నేర్చుకుంటాం గాని మరి టూ మచ్ గా అంతసేప అలా వైకుంఠపురమున అని మొదలెడతాడు, అదొక్కటే గుర్తుంటుంది, మిగతాది ఎవరికి గుర్తుంటుంది. అందుకని అక్కడెక్కడో ఉన్నాడు అని అనుకోకుండా అప్పుడు మన దగ్గరే మనలోనే ఉన్నాడు, నేను అదే అనుకున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉందండి. అవునమ్మా. అవునమ్మా. ఆత్మ నిష్కళము, దేని యందు ఏ విభాగములు లేవు దానికి, దానికి ఏది అంటదు. మీరు ఎన్ని వెధవ పనులు చేసినా దానికి అంటదు. పాపం ఆయన రక్షించుకోవాలి కదా, పాపం సర్వసమర్థుడు కాబట్టి తనకి ఏం అంటకుండా చక్కగా ఉన్నాడు. అది తప్ప వేరొక వస్తువు లేక అంతటి నుండి పరిపూర్ణంగా ఉన్నది. శరీరము లోపల వెలుపల అంతటను అదే, లోపల వెలుపల దూరము దగ్గరను విభాగములతో ఆత్మను మనము విభజించలేము. భావించటం నీ ఇష్టం, ఏమైనా చేసుకో, కానీ దాన్ని ఖండించలేరు. ఆహా నా లోపల ఉన్నాడు, నేను కట్ చేస్తే బయట ఎక్కడ ఉన్నాను అంటే అలా ఉండదమ్మా. అది లోపల లేడు, లేకపోతే లోపలనే నేను పట్టేశాను ఆత్మని, బాహ్యంలో ఎక్కడా లేడు అంటే చేతులు కాళ్ళు పనిచేయవు, జాగ్రత్త. బయట ఉన్నది చేతులు కాళ్ళు ఇవే కదా, ఇంద్రియాలన్నీ బయటే ఉన్నాయి. నోటితో అనాలంటే లోపల వాడు నోరు మూసేస్తే ఏం చేస్తారు. ఏం అందుకని లేదు. నేను కట్టడి చేసి అనకండి ఆత్మని. అందుకే ఆత్మని శరత పొందాలి తప్ప క్యాచ్ అనకూడదు. కాబట్టి ఏ విభాగములు లేని అఖండమైన దానిగా మనము దాన్ని సాధన చేసుకోవాలి, అంతే తప్ప మళ్ళీ మనకేమిట్లే అనరాదు. అవును. అవును. సరే, ద్రోణాచార్యుడి యొక్క శిష్యులు అదే, అది మీరు సినిమాల్లో కూడా చూశారు కదా, ఓ పక్షిని పెట్టి నీకేం కనబడుతోందని అడుగుతాడు. ఉమ్. అందరూ రకరకాలుగా చెప్తారు కాబట్టి అందరిని పంపించేస్తాడు.
ఒక అర్జునుడు మాత్రమే పక్షి తల తప్ప నాకేమీ కనిపించట్లేదు అన్నాడు. అప్పుడు లక్ష్యం నీకు కరెక్ట్ గా ఉంది, నువ్వు కొట్టు అన్నాడు. సినిమాలో చూసారు కదండి, చూసాము చూడలే? చూసాము మరి అంత సందేహం ఎందుకు? కాబట్టి లేదండి. అర్జునుడు మాత్రమే అంటాడు నాకేమీ కనిపించలేదు. వేరే వాళ్ళందరూ ఏమంటారు? అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతున్నాయి అని అంటారు. అన్ని కనపడితే చూడండి, కొంతమంది చూసే వాళ్ళకి ఏది కావాలో అవే కనపడతాయి. అవును వాళ్ళ ఇంట్లో అది చాలా బాగుంది కదా అంటారు. అన్ని చూస్తారు, ఏది లోపల పోలేదు అనుకోండి, అదేంటి చూసారు కదా అంటే చూసామా అని డౌట్ వస్తుంది. లక్ష్యం ఉన్న వాడికి ఏది కావాలో అది చూస్తాడు. కాబట్టి మీకు అంతటా ఆత్మ తప్ప ఏమీ కనపడకూడదని ఇప్పుడు ఉద్దేశం. సరే అర్జునుడికి లక్ష్యం తప్ప ఏమీ కనపడలేదు కాబట్టి కొట్టగలిగాడు. అవును ఆ చెట్టు అంటే అంత గుబురు చెట్ల మధ్యలో ఉన్న పక్షిని చూపించి, అది లక్ష్యం సాధించాలనుకున్న వాడికి అదే కనపడుతుంది. అలాగే ఆత్మగా భాషించాలనుకునే వాడికి ఆత్మ తప్ప అన్యం కనపడరాదు. అంటే ఆత్మగానే మాట్లాడాలి, ఆత్మ అంటే వేరేగా కాదు, ఆత్మగా మాట్లాడే ఆచరణ అంతా సర్వము ఆత్మగానే ఉండాలి తప్ప, అంటే ఆనందముగా ఉండాలి తప్ప వేరేగా ఉండదు. మామూలు పరిభాషలో చెప్తే ఆనందం తప్ప అన్యం ఉండరాదు, కేవలము ఆనందమే ఉండాలి, మాటల్లో చేతల్లో సాధనలు. ఆనందము అంటే ఇష్టము, ఇంకా మామూలు భాష చెప్పాలంటే ఇష్టం. ఇష్టం ఉన్న చోట ఎప్పుడు ఏ కష్టము ఉండదు. ఉంటుందా? ఉండదమ్మా నిద్ర మాంతారు, తిండి మాంతారు. నువ్వు తిన్నానా, నువ్వు తింటే నా కడుపు నిండినట్టే అనరు. వాడు తింటే మీ కడుపు ఎలా నిండుతుందండి? పచ్చడేసు తింటాలే అంట. కాబట్టి ఇవన్నీ కూడా బాహ్యంలో ఎలాగా ఆత్మ గురించి అలా మనము నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. ఇక్కడ ఆత్మగానే ఉండాలంటే మీకు నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు మీ మాట చేత అన్ని కూడా అంటే మనసా వాచ కర్మణ మీరు ఆనందంగానే ఉంటారు. అంటే ఆ లక్ష్య సాధన ఎందే దృష్టి ఉంటుంది కాబట్టి వేరుది రాదు మీ దగ్గరికి. ఒక పని అందు శ్రద్ధగా ఉన్నారనుకోండి, ఆ పని చక్కగా పూర్తి చేయగలుగుతారు. 4 పనులలో ఉన్నారనుకోండి, ఏది సరిగ్గా అవ్వదు, శ్రద్ధ కుదరదు, డీవియేషన్ అంటారు కదా. అయ్యో ఓకే. నేను అను ప్రతివాని యందు నువ్వు నిరంతరము ఆత్మ స్ఫురిస్తూనే ఉన్నది, కావున ఆత్మ శూన్యము కాదు. సహజముగా పూర్ణము, దానికి వెలితి లేదు, అందువలన అది వేరొక పదార్థము చేత అశూన్యమగుట లేదు. అంటే మనం పెట్టెలో డబ్బులు పెట్టండి, ఖాళీ పెట్టి ఉంచకూడదు, ఇవి రకరకాలు కదా. బీరువాలో ఖాళీ ఉంది, కాస్త సామాన్ పెట్టండి అంటారు. కాబట్టి ఏమండి, నా లోపల మనసంతా ఖాళీగా ఉంది, కొంచెం ఏమైనా పెట్టండి అంటారా? లేదమ్మా ఇంకా ఖాళీ ఆత్మతో ఉంది, అసలు ప్లేస్ లేదని చెప్పాలి. ఆత్మ ఎందు జగత్తు, సరే టైం అయిపోయినట్టుంది కదా, ఇంకా 2 నిమిషాలు. ఆత్మ యందు జగత్తు నామరూప భేదములతో విలసిల్లుచున్నది. నామరూపములు వదిలి అసలు వస్తువైన ఆత్మనే చూచుచున్న జ్ఞానికి అది నిర్వికారముగా అఖండముగా శూన్యముగా తోస్తుంది. ఫలం ఆశించి 2 వర్గములు పోరాడినప్పుడు ఆ వర్గములను పక్షములందురు. అప్పటి వరకు నువ్వు తటస్థముగా ఉన్నవాడు ఒక పక్షంలో ప్రవేశించినచో వాడు పక్షపాతం కావించనని ఎదుటివారే అంటారు. పాతము అనగా పతనము, పతనం చెందాడని పార్టీలు మార్చారండి. అదే కదా, మరి అప్పుడు ఆ పార్టీ కూడా గెలవలేదు అనుకోండి, ఏమవుతాడు? వాడి పరిస్థితి పతనం అయినట్టే కదా. ఏదో నమ్మకంగా ఒకటే ఉండాలి. అందుకని ఆత్మను పట్టుకోకుండా బాహ్యాన్ని పట్టుకుంటే వాడు ఏమవుతాడని అర్థం, పతనం అవుతాడు. కాబట్టి ఉన్నది ఆత్మే, అది పరిపూర్ణమైనది, ఎప్పుడు పరిపూర్ణమే, దాంట్లో ఎప్పుడూ లోటు లేదు. లోటు ఉన్నది ఏదన్నా ఉన్నది అంటే అది నీ అందే. కాబట్టి ఇప్పుడు బోధ వల్ల సమగ్రముగా ఆత్మ గురించిన జ్ఞానం లభించింది కాబట్టి అన్యం వైపు దృష్టి పోనివ్వకుండా ఆత్మగానే అన్ని పనులు చేయగలిగితే చెయ్యాలి కూడా.
ఈ చేయగలిగితే అని అన్నప్పుడు కుదరదు. చేస్తా. ఆ, చేసి తీరతాను అని అనాలి. ఇప్పుడు మీరు నిన్న మొన్న కూడా చెప్తాను అమ్మా చెప్తున్నాను అన్నారు. చెప్తే ఏమిటి ఉపయోగం? చెప్తున్నాను కాదు, అలా ఉండి తీరతానమ్మా అని అన్నారు అనుకోండి, అది మీలో దృఢత్వాన్ని పెంచుతుంది. చెప్తున్నాను అన్నారు అనుకోండి, అక్కడికి అలా అయిపోతుంది. కాబట్టి అలా ఉండరాదు. అమ్మ అలా చెప్పడం ఉండి దేనికి? మీరు ఆచరణలోనే పెట్టుకోవాలి తప్ప ఆ కేవలము మాటలతో ఉండరాదు. వాచా వేదాంతులు కావాలని మనం చాలా సార్లు చెప్తున్నాం. అంటే అందరూ కూడా ఆ బ్రహ్మం యందే నిష్ట కలిగి ఉండండి, తప్పక ఆ పరమానందాన్ని, పరిపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతారు. శుభం భూయాలి.